ఆర్టీసీ బస్సుల్లో అందుల కోసం సౌండ్ వాయిస్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నామని మంత్రి సీతక్క తెలిపారు. అందుల ఆరాధ్య దైవం బ్రెయిలీ లిపి సృష్టికర్త డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215వ జన్మదినం సందర్భంగా మలక్పేటలోని దివ్యాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయం ఆవరణలో జరిగిన వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని సీతక్క అన్నారు. దివ్యాంగుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి మేనిఫెస్టోలో రూపొందించిన విధంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. రాబోయే నోటిఫికేషన్లలో దివ్యాంగుల కోటా పెంచే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అందులకు ల్యాప్టాప్లు, ఫోన్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలా, వికలాంగుల శాఖ అధికారులు హాజరయ్యారు. అందుకుంటారు సోషల్ యాక్టివిస్ట్ అంజయ్ గారు, యాక్టివిస్ట్ అంజయ్ గారు, అంటే మా ప్రయత్నాలు కూడా మేము చేస్తున్నాం. సార్ కూడా ఇది స్టేజ్ దగ్గర మొబైల్ ఫోన్ కూడా ఉందని చెప్తున్నారు కన్సర్న్ ఆఫీసర్. సార్ మేడం ఒక్కసారి సార్ దయచేసి దక్షిణామూర్తి గారు అనౌన్స్మెంట్ చేస్తారు. ప్రతి ఒక్కరి పేరు మిగతా వాళ్ళందరూ దయచేసి కింద దిగారు. రైల్వే డిపార్ట్మెంట్ జ్ఞానేశ్వరి గారు ఎక్కడ ఉంది ఏంది అని తెలియదు, దాంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఒక వాయిస్ సిస్టమ్ కూడా బస్సులలో ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. అది కూడా ప్రాసెస్లో ఉంది. అది తొందరలోనే ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. మిమ్మల్ని చూసి వాళ్ళు ముందుకొచ్చే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా మీ అందరికి కూడా ఒక మంచి జీవితము, మంచి ఇన్కమ్ సోర్స్ కూడా, ఉద్యోగ భద్రతను కూడా కల్పించాల్సి ఉంటుంది. మేడం మీరు కూడా ఎందుకు జరగాలి? ఓకే ఓకే మ్యామ్ రెడీ. ఇక్కడ చూడండి సార్, ఇంకా మేడం కనిపిస్తలేదు. మేడం కొంచెం దగ్గర కనిపిస్తలేరన్నా, ఏం ఫొటోస్ చెప్పు. సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా వాళ్ళు దయచేసి వేడి క్లియర్ చేయండి. ఓకే థ్యాంక్ యూ సార్. రైట్.